కోస్తుంటాయి కదా. సో మనకి ఏంటంటే ఫ్లవరింగ్ ఇలాగా ఇది మొత్తం మనకి పీస్ లిల్లీ ప్లాంట్ సరే ఎంత హెల్తీగా ఉందో. బేసిక్గా మనకి మెయిన్ అంటే మనకి న్యూట్రిషన్ కంపల్సరీగా ఇవ్వాలన్నమాట మీకు పీస్ లిల్లీ ప్లాంట్కి. అప్పుడే వాటి యొక్క ఫ్లవరింగ్ ఇంకా ప్లాంట్ యొక్క గ్రోత్ మీకు చాలా ఎక్కువ ఉంటుంది. ఇది పీస్ లిల్లీ ప్లాంట్ అనమాట. సో మంచి ఇండోర్ ఇంకా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్. వీటికి ఇలాగా మనకి వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా వస్తాయి. సేమ్ మనకి ఇది ఆల్ సీజన్ 365 days మనకి ఫ్లవరింగ్ అనేది బ్లూమింగ్ ఉంటుంది. సో ఇండోర్ ఇంకా ఎయిర్ ప్యూరిఫైయింగ్ కాబట్టి మనం చాలా ఈజీగా టేబుల్ టాప్ అలా పెట్టేసుకోవచ్చు అనమాట. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మన దగ్గర 190 రూపీస్ ఉంటుంది మీకు. విత్ ఇలా పాట్ వస్తుంది అనమాట, 6 inches పాట్. ఇవన్నీ కూడా మనకి పీస్ లిల్లీ ప్లాంట్సే. సో ఆల్మోస్ట్ మన దగ్గర వచ్చేసి మోర్ దెన్ 200. సో బేసిక్గా మనకి పీస్ లిల్లీ మనం ఎక్కువ కేర్ చేయడం ఎలా అంటే మనకి ఇండోర్లో పెడతాం కాబట్టి మనం సన్లైట్ చాలా తక్కువ వస్తుంది. సో మనకి వాటరింగ్ వచ్చేసి మనం 3-4 days ఒకసారి మనం స్ప్రే చేసుకుంటే ఇంకా మనకి ప్లాంట్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే మనకి ఎడ్జ్ నుంచి లాగా లీవ్స్ మనకి చాలా వరకు ఫేడ్ అయిపోతూ ఉంటాయి కదా. ఓన్లీ ఫర్ 2 reasons అనమాట. మనకి ఓవర్ వాటర్ అయినా కూడా లీఫ్ మనకి ఎడ్జ్ నుంచి ఎండిపోతుంది. అండ్ దట్టు మనకి వితౌట్ వాటర్ అయినా కూడా మనకి ఇలా లీఫ్ నుంచి మనకి ఫేడ్ అవుతూ వస్తుంది అనమాట.